ఈ వీడియోలో మా విలేజ్ దగ్గరలో జరిగేటువంటి గిరిజన సంతని చూపించబోతున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అందరికి, నేను మీ మడివి సంజు. ఇప్పుడైతే సంత జరిగే విలేజ్ లో మెయిన్ రోడ్ లో ఉన్నాం. రైట్ సైడ్ కి వెళ్తే భద్రాచలం వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ కి వెళ్తే సింతూరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం సంతకి వెళ్ళాలి కాబట్టి భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లోనకి వెళ్ళాలి సంతకి వెళ్ళాలంటే. ఈ విలేజ్ కి సంబంధించిన అడ్రస్ వీడియో లాస్ట్ లో చెప్తాను. ముందు ఈ సంతలో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఉంటాయి అనేది ముందు తెలుసుకుందాం. అలాగే ఈ విలేజ్ వచ్చేసి మా గ్రామానికి కూడా ఇదే పంచాయతీ. ఇక్కడ కనిపించేవి మట్టితో తయారు చేసిన మట్టి కుండలు. ఇవి ఎక్కువ శాతం మన ఆదివాసులు ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనకు కనిపించేవి బుట్టలు, చాటలు ఇవన్నీ అమ్మడానికి తీసుకురావడం జరిగింది. వీటిని మన ఆదివాసీలు వెదురు బొంగుని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ బుట్టలు ఎంత ఒకటి 50-40 అది చాట. ఈ సంత చాలా పెద్దది. ఇంక ముందుకెళ్ళి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూడండి ఏమేమి అమ్ముతున్నారో. ఇప్పు పువ్వు, ఎండి చేప, చింతపండు. ఇక్కడ ఇంకొకటి కూడా బాగా గమనించండి, అమ్మే విధానం. బయట చూసుకుంటే కిలోలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, పోగు లెక్క ఇక్కడ అమ్ముతారు ప్రతిదీ. ఇక్కడ లైన్ గా కనిపించేది మొత్తం ఇప్పు పువ్వు. ఇప్పు పువ్వుని ఏ విధంగా అమ్ముతున్నారో చూడొచ్చు. చిన్న డబ్బా పెట్టి ఆ డబ్బా చొప్పున ఎంతో కొంత ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే తాటికల్లు, ఇంకా ముందుకు చూసుకుంటే ఇప్పకల్లు ఇవన్నీ అమ్ముతున్నారు మన ఆదివాసి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి. ఇది ఆదివాసి జీవన విధానం. ఇదే మన ఏడుగురాలపల్లి సంత. ఇది గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. మన గిరిజనులు ఈ చుట్టుపక్కల ఉన్న దగ్గర గత 30 గ్రామాలు, ఇప్పుడు అల్లిగూడెం నుంచి మల్లంపేట నుంచి 30 ఊర్లు వస్తుంటాయి ఈ సంతకి. మన గిరిజనులు మన గిరిజన వస్తువులు అయినటువంటి పొక్క, ఏమైనా ఇతర కూరగాయలు, చింతపండు ఏ వస్తువులు ఉన్నా సరే తీసుకొని సంతలు విక్రయిస్తుంటారు. తర్వాత ఇటు నుంచి చింతూరు నుంచి కానీ, ఇటు నుంచి అల్లిగూడెం కానీ, ఇటు నుంచి ఉప్పనపల్లి, తాటిలంక నుంచి ఒక 30-40 ఊర్ల నుంచి గిరిజన గ్రామాలన్నీ సంతకు వస్తుంటాయి. ఇది చాలా పెద్ద సంత. చింతూరు తర్వాత ఈ సంత చాలా పెద్దది. ఇక్కడ ఎక్కువగా మన గిరిజనులు ఎక్కువ వస్తుంటారు. వేరే వాళ్ళకన్నా మిగతా ఇతరుల కన్నా మన గిరిజనులు తీసుకొచ్చి ఇక్కడ సామాన్లు విక్రయిస్తుంటారు. ఇది మన వారానికి ఒకసారి శుక్రవారం రోజు ఈ సంత జరుగుతుంటుంది. ఈ సంత వచ్చేసి పోలవరం డిస్టిక్లోనే చింతూరు మండలం ఏడుగురాలపల్లి గ్రామంలో నిర్వహించబడుతుంది. సంత ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ నుంచి సీజు నుంచి వస్తుంటారు, ప్లస్ ఒరిస్సా నుంచి వస్తుంటారు, తెలంగాణ పక్కన ఉంది, అలాగే మధ్యప్రదేశ్ పక్కన ఉన్న ఈ 4 రాష్ట్రాల మధ్యలో ఈ సంత ఉండడం వల్ల అన్ని ప్రాంతాల గిరిజనులు ఈ సంతకు వచ్చి ఇక్కడ వాళ్ళ వస్తువులన్నీ విక్రయిస్తుంటారు. ఈ సంత ఎలా చూసిన గిరిజనులకు మంచి ఆదాయ వనరుగా ఉంటుంది. చూశారు కదా, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ వస్తాయి.